వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సైఫ్ అలీ ఖాన్ గారి ఇష్యూ చాలా రోజుల నుంచి జరుగుతుంది. అది క్లోజ్ అయిపోయింది. ఒక దొంగను పట్టుకున్నారు. అంతా ఒక కొలిక్కొచ్చేసింది అన్న తర్వాత మళ్ళీ ఇప్పుడు కేసు స్టార్ట్ అయింది. ఇదంతా తన భార్యే చేపిచ్చింది. తన భార్య ప్రీడే చేశాడని చెప్పేసి మళ్ళీ వార్తలొస్తున్నాయి. ఏం జరిగిందసలు? 1 సెకండ్. వార్తలు ఎప్పుడైనా ఏదైనా వస్తే అది క్లారిటీగా దాన్ని చూసి ఒకటికి 2 సార్లు చదివి ఎవడైనా రాయని. అది తప్పో రైటో రాసినోడి విఘ్నతకు వదిలేద్దాం. కనీసం చదివేవాడైనా సరే ఏం చదువుతున్నాడనేది క్లారిటీ తెచ్చుకోవాలి. అండ్ చదివిన వాడు ఎవరికైనా చెబితే వాడు ఏం చెబుతున్నాడనే దాని మీద కూడా క్లారిటీ ఉండాలి. మాట నోటి దాటితే ఎలా ఉంటది తెలుసా? జస్ట్ సింపుల్‌గా ఏం చెప్తారు? ఆ డ్రెస్ చాలా వాల్యూ అంట అని ఇటు చెప్తాడు. ఓకేనా? వాడు అటెళ్ళి ఆ డ్రెస్సు చాలా విలువైందంట. అది బంగారంతో చేశాడంట. నెక్స్ట్ ఆ యాంకర్ అమ్మ బంగారు డ్రెస్ ఏసుకుంటదంట. నెక్స్ట్ యాంకర్ అమ్మ ఏసుకునే బంగారు డ్రెస్‌లో వజ్రాలు గూడా ఉంటాయంట. ఆ యాంకర్ అమ్మ బంగారు డ్రెస్ 10,00,00,000 అంట. ఇప్పుడు ఓవరాల్‌గా లాస్ట్ చదివేవాడు చూడు 10,00,00,000 డ్రెస్ ఏసుకున్న యాంకర్. ఇప్పుడు బాగా విలువైంది ఎలా ఉంది? విలువైంది వాడు అల్లి, అల్లి, అల్లి ఎక్కడికో తీసుకొచ్చాడు. టాపిక్ అది కాదు మళ్ళీ. ఇప్పుడు జరిగింది ఇదే. ప్రియుడు అంటే ఎవరు ప్రియుడు? కరీనా ప్రియుడా? కరీనా ప్రియుడు. దరిద్రంగా అక్కడ ఒకడెవడో రాసాడమ్మా. వాడు బాలీవుడ్‌లో ఈ ట్వీట్లు పెట్టే ఒక గాడిద ఏం రాసాడు అంటే, అంతకుముందు మనకు ఉమేర్ సంధు ఎలాగో ఈడు అంతే అనుకో. తన ట్విట్టర్ అకౌంట్‌లో. ఆకాష్ అనే వ్యక్తికి పాపం ఏం సంబంధం లేదు. వాడేదో పెళ్లి చూపులకెళ్ళి వస్తున్నాడు. అనవసరంగా పట్టుకున్నారు. సైఫ్ ఇంట్లో వెళ్తూ దొంగ వెళ్తూ సీసీటీవీ ఫుటేజ్‌కి ఇలా మొహం చూపిచ్చాడు. ఈ మొహము ఠానేలో పోలీసులు పట్టుకున్న మొహం మ్యాచ్ అవ్వట్లా. వాడు వేరు, వీడు వేరు. ఓకే. అసలు వీడెవడు అంటే సైఫ్ ఇంట్లో పని మనిషి ప్రియుడు. సైఫ్ ఆ రాత్రి పని మనిషిని గోకడానికి వచ్చాడు. ఈయన గోకుడు కార్యక్రమంలో అనుకోకుండా అదే టైంకి కులకడానికి వచ్చిన ప్రియుడు ఎవరైతే ఉన్నారో ఆ కులికే ఆవిడ్ని యజమాని గోకడం చూశాడు. ఓకే. చూసి హౌ డేర్ యూ రాస్కేల్ అని చెప్పేసి కత్తి తీసుకెళ్ళి వెనక నుంచి ముందు నుంచి విచక్షణారహితంగా ఇష్టం ఉన్నట్టు పొడి చేశాడు. ఆల్రెడీ ఆ కత్తి ఇంత లోపల దిగి ముక్క ఉంది కాబట్టి ఇంకా ఎక్కువ పొడవలేకపోయాడు. ఇన్ కేస్ ఆ కత్తి లోపల ఇరుక్కోకపోయి ఉంటే ఇంకా 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 పొడిచేవాడు అని రాశాడు. కానీ అసలు విషయంలోకి వెళ్తే అది వాడి ఊహ. ఇట్లా ఎవరు పడితే వాళ్ళు భిన్నాభిప్రాయాలు చెప్పకూడదు అనేసి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. నిన్నటికి నిన్నే కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్ బయటకి డిన్నర్‌కి వెళ్ళారు సరదాగా. అన్నీ మర్చిపోయి గతం గతః అనే ఇదిలో. అండ్ నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. వాళ్ళ వ్యవహారం వాళ్ళు ఏదో చేసుకుంటా ఉంటారు. దాడి జరిగినది ఎవరింట్లోనో, అక్కడ పోలీసులకు సంబంధం. అది వాళ్ళ వ్యక్తిగత విషయం. వీళ్ళందరూ ఎందుకు ఇష్టం ఉన్నట్టు కథలు అల్లుకొని మాట్లాడుకోవడం? అంత అవసరం ఏముంది? ఊరికే ఇప్పుడు సైఫ్ మీద బురద జల్లితే వచ్చేదేముంది? సరే సైఫ్ మంచోడు కాదు, పని మనిషిని ఏదో చేశాడు. అయితే ఏంటి ఇప్పుడు ఏంటి? ప్రాబ్లమ్ ఏంటి? వాళ్ళ ఇంట్లో వాళ్ళకి లేని ప్రాబ్లమ్ వీళ్ళకెందుకు? కరీనా కపూర్‌కి లేని ప్రాబ్లమ్ వీళ్ళకెందుకు? నెక్స్ట్ సరే అది పని మనిషి ప్రియుడే. చెప్తే పరువు పోతదేమో అని చెప్పి దొంగతన నాటకం ఆడారు అని అన్నాడు. వాళ్ళ ఇంటి విషయం అబ్బా! వాళ్ళ పరువు పోతుందని ఏదో అనుకున్నారు. నీకేంటి ప్రాబ్లమ్ ఏంటి? పోలీసులు చూసుకుంటారు, కోర్టులో తేల్చుకుంటారు. వీళ్ళేమన్నా అరుస్తారా? తీరుస్తారా? పోనీ వాగే వాళ్ళందరూ ఎళ్లి ఆ దొంగను పట్టుకొచ్చి ఇవ్వండి వీడేనని. లేదా పని మనిషి ప్రియుడే ఇతనే అని చెప్పి పట్టుకెళ్ళి ఇవ్వండి. లేదా విత్ ప్రూఫ్స్ కోర్టుకెళ్ళి ఏదైనా వాంగ్మూలాలు ఇవ్వండి. దేనికి? ఊరికే అరుగుల మీద కూర్చొని సొల్లు కబుర్లు మాట్లాడుకోవడం అవసరమా చెప్పు? దానివల్ల ఒరిగేదేం లేదు. తను ఎంత కాదనుకున్నా సైఫ్ ఒక రాజు. పటౌడీ రాజుల కుటుంబం. వాళ్ళ నాన్న మంచి క్రికెటర్ కమ్ యాక్టర్ కూడా. వాళ్ళమ్మ కూడా మంచి యాక్ట్రెస్. మంచి వంశం వాళ్ళది. వాళ్ళ ఇష్టం అది. ఏమైనా చేసుకోని అమ్మ. మనకెందుకు? అంత అవసరం ఏముంది? ఈ సైఫ్ ఏదైనా క్రైమ్ చేస్తే మాట్లాడుకుందాం. ఎవడన్నా కిడ్నాప్ చేశాడా? ఈ అమ్మాయినైనా రేపులు చేశాడా? లేకపోతే హిట్ అండ్ రన్ కేసులో ఉన్నాడా? కృష్ణ జింకను ఊల్చుకొని తిన్నాడా? ఉగ్రవాదా? తీవ్రవాదా? ఉంటే మాట్లాడుకుందాం. లేనప్పుడు అవసరం లేదు కదా! అంటే ఇవన్నీ ఫేక్ అన్నమాట అయితే ఫైనల్‌గా. అదే ఎవడో పెట్టిన ట్వీట్‌ని పట్టుకొని ఇంకెవడో ఎక్కడెక్కడ పోయి లాస్ట్ కరీనా ప్రియుడు అయిపోయాడు వాడు. అవును. చూడు ఎలా ఉంది విషయం అసలు దరిద్రంగా.